Recording in progress. ఇప్పుడు నేను అసలైనటువంటి అంశంలోనికి వెళ్ళిపోతున్నా. ముఖ్యంగా దావీదు గురించి దేవుడు మనతో మాట్లాడాలనుకున్నటువంటి సత్యం ఏమిటో, ఆ 40 అనేటువంటి సంఖ్య మీద 40 సంవత్సరాలు దావీదు ఎట్లా యూదులను ఇశ్రాయేలును పరిపాలన చేశాడో మీకు ఇప్పుడు తెలియచేయబోతున్నాను. చూడండి. అంటే ఇప్పుడు మీ అందరికీ అర్థమై ఉంటుంది కదా, దావీదు 17 సంవత్సరాల యవ్వన బాలుడుగా ఉన్నప్పుడు దేవుడే సమూయేలును వారి గృహానికి పంపించి అతనిని సహోదరులందరి ఎదుట, తన ఇంటి వారి ఎదుట, సమాజం ఎదుట అభిషేకించాడు. దేవుడు అతన్ని సమూయేలు ద్వారా అభిషేకించినప్పుడు ఒక రాజుగా, ఒక అధిపతిగా నీవు ఏలుబడి చేయబోతున్నావు. ఇశ్రాయేలీలకు అధిపతిగా ఉండడానికి దేవుడు నిన్ను కోరుకున్నాడు అని చెప్పినప్పుడు మొట్టమొదటిసారి దావీదు హృదయం ఎంతగానో సంతోషించుంటుంది. తన ఇంటి వారు కూడా ఆశ్చర్యపడి ఉంటారు. ఎప్పుడైతే నీవు ఇశ్రాయేలందరి మీద రాజుగా ఉండటానికి దేవుడు నిన్ను పిలిచాడు, అందుకే ఈరోజు తన ప్రణాళిక నీకు తెలియచేస్తూ అభిషేకిస్తున్నాడు అని సమూయేలు చెప్పినప్పుడు వెంటనే తను ఆత్మ బలము పొందుకున్నట్లుగా దేవుని వాక్యము అక్కడ తెలియచేస్తూ ఉన్నది. ఆ తర్వాత 17 సంవత్సరాలకు అభిషేకించిన తర్వాత రాజవటానికి ఎంతకాలం సమయం పట్టింది అని అంటే 13 సంవత్సరాలు సమయం పట్టింది. దేవుడు మనతో ఎప్పుడైనా వాగ్దానం చేసినా, తన ప్రణాళికలు తెలియచేసినా ఏం జరుగుతుంది అని అంటే చెప్పటానికి ఒక కాలం ఉంటుంది, నెరవేర్చబడటానికి కూడా ఒక కాలం ఉంటుంది. ఫస్ట్ ఆయన నీ జీవితంలో ఏం చేయాలనుకుంటున్నాడో తన ప్రణాళికలు తెలియచేస్తాడు, వాగ్దానం చేస్తాడు. తరువాత వాటిని తన నిర్ణయ కాలం వచ్చినప్పుడు నెరవేరుస్తాడు. అది బాగా గుర్తించాలి. దావీదుకు 17వ ఏట దేవుని యొక్క ప్రణాళికను తెలియచేశాడు దేవుడు. అయితే తన 30వ ఏట దేవుడు చెప్పినది చేసేసాడు. దేవునికే మహిమ కలుగును గాక. 17 సంవత్సరాలప్పుడేమో నీ పట్ల ఈ ప్రణాళికని కలిగి ఉన్నాను, నీవు ఇలా అవ్వబోతున్నావు అని చెప్పాడు. ఇక ఆ కార్యం కొరకు దావీదు దేవుని ఎదుట ఆయన సన్నిధిలో కనిపెడతా ఉన్నాడు. అట్లా 13 సంవత్సరాలు పట్టింది. ఆ తరువాత సౌలు ఎప్పుడైతే చనిపోయాడో, సౌలు చనిపోయిన వెంటనే దావీదు తన 30వ ఏట మొట్టమొదట హెబ్రోను అనేటువంటి ప్రాంతంలో ప్రజల మీద 7.5 సంవత్సరాల పాటు రాజుగా ఉండినట్లుగా, వారంతా వచ్చి పట్టాభిషేకం చేసినట్లుగా మనకు వాక్య లేఖనాలు తెలియజేస్తున్నాయి. మీ దగ్గర బైబిల్స్ ఉంటే ఒకసారి చూడండి. సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము 1 నుంచి నేను 5 వచనాలు చదువుతున్నాను. ఇవి ఈరోజు మనకు చాలా ప్రాముఖ్యమైనవని గ్రహించండి. ఇశ్రాయేలు వారి సకల గోత్రముల వారు హెబ్రోనులో దావీదు నొద్దకు వచ్చి, చిత్తగించుము, మేము నీ ఎముకలంటిన వారము, రక్త సంబంధులము. పూర్వకాలమున సౌలు మా మీద రాజై ఉండగా నీవు ఇశ్రాయేలీలను నడిపించు వాడవై ఉంటివి. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలీలను బట్టి నా జనులను పాలించు వారి మీద అధిపతివై ఉందువని యెహోవా నిన్ను గురించి సెలవిచ్చి ఉన్నాడని చెప్పిరి. మరియు ఇశ్రాయేలు వారి పెద్దలందరూ హెబ్రోనులో రాజు నొద్దకు రాగా, రాజైన దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేసెను గనుక ఇశ్రాయేలు వారి మీద రాజగుటకై వారు దావీదునకు పట్టాభిషేకము చేసిరి. 4వ వచనం నుంచి జాగ్రత్తగా మీరు కూడా చూడండి. దావీదు 30 ఏండ్ల వాడై ఏలనారంభించి 40 సంవత్సరములు పరిపాలన చేశాను. ఇది మనకి ఈరోజు మూలవాక్యం. దావీదు 30 ఏండ్ల వాడై ఏలనారంభించి 40 సంవత్సరములు పరిపాలన చేశాడు. అతను ఇశ్రాయేలు మీద, అందరి మీద ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశారు? అసలు ఎన్ని సంవత్సరాలు అతను రాజుగా ఉన్నాడు? 40 సంవత్సరాలు. ఎన్నో సంవత్సరం రాజు అయ్యాడు? 30వ సంవత్సరమన. అయితే 2 చోట్ల అతను రాజు అయినట్టుగా మనం చూస్తాం. హెబ్రోనులో అతడు యూదా వారందరి మీద 7 సంవత్సరముల 6 మాసములు,
7.5 సంవత్సరాలు ఫస్ట్ కేవలము యూదులకే రాజుగా ఉన్నాడట హెబ్రోనులో, యూదులకు. ఆ తరువాత 33 సంవత్సరాలు 12 గోత్రాల యూదుల ఆ యొక్క ఇశ్రాయేల్ అందరి మీద, అనగా ఇటు యూదులు మరియు మిగతా గోత్రాల ఇశ్రాయేల్ ప్రజలు అందరి మీద అతను రాజుగా 33 సంవత్సరాలు, మొత్తము దాదాపు 40 సంవత్సరాలు ఏలుబడి చేసినట్టుగా, దావీదు ఇశ్రాయేలును పరిపాలన చేసినట్టుగా మనం ఇక్కడ చూడగలుగుతామన్నమాట. అయితే ఎప్పుడైతే దేవుడు రాజుగా ఉండటానికి అభిషేకించుకొని దావీదుని పిలిచాడో, ఆ అభిషేకించిన దినము దగ్గర నుంచే యుద్ధ నైపుణ్యం గలవాడైపోయాడు, యుద్ధ శూరుడిగా మార్చబడిపోయాడు, గొప్ప నాయకుడైపోయాడు. మనము దావీదులో కొన్ని గుణలక్షణాలను మన కనుక ఏరినట్లయితే మనకి కొన్ని స్పష్టంగా కనపడతాయి. వాటిలో ఒకటి ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు చిన్నతనం నుంచే దావీదు. తర్వాత తన బాల్యం నుంచే కీర్తనకారుడు, ఆరాధికుడు, దైవ జ్ఞానము కలిగిన వాడు, ఏ విషయమైనా దేవుని దగ్గర విచారణ చేసి కార్యం చేయటానికి ముందుకెళ్ళేవాడు. అతను యుద్ధ నేర్పరి, యుద్ధ శూరుడు, గొప్ప నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి వాడు. అంతేకాదు దీన మనస్సు కలిగినటువంటి వాడు. అంతేకాదు ఎవరు ఎటువంటి వారో ఈజీగా గ్రహించగలిగినటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడట దావీదు. దేవుని సన్నిధి పట్ల ఆకాంక్ష కలిగినటువంటి వాడు, దేవుని ఆజ్ఞల మార్గాన్ని నడవటానికి ఇష్టపడేవాడు. దేవుని చిత్తం అంటే చాలా చాలా ఇష్టము దావీదుకి. అందుకే దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు ఇష్టము అని అంటాడు, నాకు సంతోషం అని అంటాడు. దేవా నీ ఆజ్ఞల మార్గాన నడవటం నాకెంతో ప్రియమో అని మాట్లాడుతూ ఉంటాడు. అంతేకాదు దావీదుకున్న ఇంకొక సుగుణం ఏంటో చెప్పనా, గద్దించినప్పుడు వెంటనే లోబడేటువంటి గుణం కలిగిన వాడు. ఇది మాత్రం అందరిలో ఉండదే కదా. గద్దించినప్పుడు వెంటనే లోబడేటువంటి గుణం అందరికీ ఉండదు. ఉంటుందా చెప్పండి? ఉండదు. నన్నే గద్దిస్తావా అనేటువంటి స్వభావం ఉంటుంది కదా. కానీ అతను రాజుగా ఉండి కూడా, లక్షల మంది ప్రజలను పరిపాలిస్తూ కూడా, ఐశ్వర్య ఘనతలు కలిగి ఉండి కూడా, పేరు ప్రఖ్యాతులు కలిగి ఉండి కూడా, బలమైన అభిషేకం కలిగి ఉండి, ఎంతో జ్ఞానం కలిగిన వాడు కూడా ఏం చేస్తాడంటే, తనని గద్దిస్తే సేవకులు వచ్చి వెంటనే లోబడిపోతాడు, వెంటనే సరెండర్ అయిపోతాడు. సేవకులు లేదా నీతిమంతులు నన్ను గద్దించటా నాకు తైలాభిషేకం అని పలికినటువంటి గొప్ప భక్తుడు మన దావీదు. అలాగే సేవకులను ఘనపరిచేటువంటి వాడు, నీతిమంతులను భక్తులను అతను గౌరవించేటువంటి గుణం కలిగినటువంటి వాడు. ఈవెన్ మనందరికీ తెలుసు, సౌలు దావీదును చంపడానికి తరుగుతూ ఉన్నప్పుడు కూడా, సౌలును చంపే అవకాశం వచ్చినా కూడా, అమ్మో ఇతనిని దేవుడు అభిషేకించాడు, అభిషేకించినటువంటి ఈ సౌలును నేను తాకకూడదు అని గ్రహించిన జ్ఞాన వివేకములు కలిగిన వాడు. శత్రువు దొరకగానే ఎవడు విడిచిపెడతాడు? పైగా చంపడానికి వెతుకుతూ పారద్రోలుతున్నటువంటి వ్యక్తి చేతికి చిక్కితే, అవకాశం దొరికితే ఈ లోకంలో ఎవరైనా విడిచిపెట్టేస్తారా? అతను బతుకుంటే నాకు హాని అని చెప్పేసి అతన్ని చంపడానికి ప్రయత్నం చేస్తారు కదా. కానీ ఏం గుర్తుపట్టాడు? అప్పటికే సౌల్లో దురాత్మ ప్రవేశించి దావీదుని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఇంకా అతన్ని ఏ దృష్టితో చూస్తున్నాడు చెప్పనా? సౌలును నా దేవుడు ఒకప్పుడు అభిషేకించాడు, అభిషేకించబడిన సౌలును నేను ముట్టకూడదు. అంత నీతి కలిగినటువంటి వాడు, అంత దైవ భయం కలిగినటువంటి వాడు. అట్లా నీతిమంతుల విషయంలో, భక్తిపరుల విషయంలో, సేవకుల విషయంలో అంతగా గౌరవించేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. తర్వాత పాపాలను ఒప్పుకునేవాడు, కప్పుకునేవాడు కాదు. ఎప్పుడైనా తెలుసో తెలియకో మనందరిలాగే దావీదు కూడా 2 సార్లు దాకా తప్పిపోయాడు కదా. ఒకసారి సాతాను ప్రేరేపించినప్పుడు సైన్యాన్ని దేవుడు లెక్కించొద్దని చెప్తే లెక్కించి శిక్ష అనుభవించాలి, ఆ శిక్ష వారి మీదకి వచ్చింది కదా.
అందరికీ తెలిసినటువంటి మరొక పాపం ఏంటి? పరాయి వ్యక్తి స్త్రీని మోహించి వ్యభిచరించటం, తర్వాత ఆమె భర్త అయిన ఊరియాను బెత్షెబాను మోహించటం, తర్వాత వ్యభిచరించటం, తర్వాత బెత్షెబా యొక్క భర్త అయినటువంటి ఊరియాను చంపించడం కూడా జరిగింది కదా. తాను చంపలేదు కానీ చంపించాడు. అంటే ఇటువంటి ఘోరమైన పాపాలు 2, 3 అట్లా చేసినప్పటికీ దేవుడు తన సేవకుల ద్వారా గద్దించగానే సాష్టాంగ నమస్కరించేసి, అవును తండ్రి నేను తప్పు చేశాను అని తన పాపాలు కప్పుకోకుండా ఒప్పుకునేవాడు. ఈ రోజుల్లో ఇదిగో నీవి పాపం చేసావంట, ఇదంట అని చెప్తుంటే ఎంతమంది వింటున్నారు చెప్పండి? ఎంతమంది వినే స్వభావం ఉంది? దాచుకోవడానికి ప్రయత్నిస్తారు. మా రహస్యాలు బయట వాళ్ళకి తెలియకూడదు అని ప్రయత్నిస్తారే కానీ అమ్మో ఇది దేవుడికి తెలిసిపోయింది, నేను ఇది ఆల్రెడీ తెలిసిపోయింది కాబట్టి ఒప్పేసుకోవాలి, ఈ పాప నుంచి బయటికి రావాలి అనేటువంటి గుణము ఎంతమందికి ఉంటుంది? ఈ దావీదు పాపాలను కప్పుకునేవాడు కాదు, ఒప్పుకునేవాడు, పశ్చాత్తాపడేవాడు, తిరిగి దేవుని మళ్ళా కలుసుకునేటువంటి వాడు. అయితే దావీదులో ఈ రోజున నేను 2 మంచి లక్షణాలు వివరించి నేను ముగించేస్తాను. ఒకటి, ఏం చేయాలన్నా దావీదు ఫస్ట్ తన సొంత నిర్ణయం తీసుకునేవాడు కాదు కానీ దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేసేవాడు. దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేసేవాడు. ఎవరైనా శత్రువులు యుద్ధం చేయటానికి వస్తే, ఫిలిస్తీన్లు ఒకసారి యుద్ధం చేయటానికి వస్తే వెంటనే యుద్ధం చేయటానికి వెళ్ళాలా, నాకు నైపుణ్యం ఉంది, నాకు బలం ఉంది, నాకు అభిషేకం ఉందని వెళ్ళాలా. వెంటనే దావీదు దేవుని సన్నిధిలోకి వెళ్ళి, దేవా శత్రువులు నా మీద యుద్ధం చేయటానికి వచ్చారయ్యా, నేను వెళ్ళమంటావా వద్దా? దేవుడు వెళ్ళమంటే వెళ్ళి యుద్ధం చేస్తాడు, వద్దంటే ఆగిపోతాడు. అందుకనే దావీదు జీవితంలో తను 99% దేవుని దగ్గర విచారణ చేసే అన్ని చేశాడు. కొన్ని సొంత ఆలోచన చేసిన వాటిని బట్టి పడిపోవటం జరిగింది. ఎవరమైనా అంతే, సొంత జ్ఞానము సొంత ఆలోచనతో చేసినప్పుడు మనం తొట్టిల్లిపోయే ప్రమాదం ఉంది. అపవాది మనల్ని మోసం చేసేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. అయితే దావీదు దేవుని దగ్గర విచారణ చేసినంత కాలము ఎక్కడ కూడా ఓడిపోలేదు, ఎక్కడ కూడా అవమానపరచబడలేదు. అందుకనే దావీదు పరిపాలించిన 40 సంవత్సరాలు యుద్ధాలు చేస్తూనే ఉన్నాడంట. ఆ 40 సంవత్సరాలు చేసిన యుద్ధాలలో ఒక్క యుద్ధంలో కూడా ఓడిపోనిది దావీదు ఒక్కడే. హల్లెలూయా. 40 సంవత్సరాలు యుద్ధం చేసిన ప్రతి యుద్ధంలో, అన్ని యుద్ధాలలో దావీదు విజయాన్ని సాధించాడు. దావీదును బట్టి దావీదు సైన్యము విజయాలను సాధించారట. ఒక్క ఓటమిని కూడా చూడని భక్తుడు దావీదు భక్తుడు అని బైబిల్లో మనందరికీ తెలుసు. దేవుడే తన శత్రువులందరినీ కూడా దావీదు కాళ్ళ కింద అణిచివేశాడంట. దేవుడే ఎవరెవరైతే శత్రువులు యుద్ధం చేయడానికి వస్తున్నారో వాళ్ళందరినీ దావీదు కాళ్ళ కింద తీసుకొచ్చి అణిచేశాడంట. దావీదు శత్రువులను దావీదుకు పాదపీఠముగా మార్చేసేసాడంట. ఎందుకంటే ఏదైనా అతని దగ్గర దేవుని దగ్గర అడిగి తెలుసుకున్నప్పుడు, యుద్ధం చేసినప్పుడు ఓటమి ఉండదు. కాబట్టి అది ఏ విషయమైనా మనము దేవుని దగ్గర విచారణ చేసి, ఇది చెయ్యాలా వద్దా, ముందుకెళ్ళాలా వద్దా, ప్రయాణం చెయ్యాలా వద్దా, కొనాలా వద్దా, ఈ కార్యం చెయ్యాలా వద్దా, ఈ పని మొదలు పెట్టాలా వద్దా, అన్నీ మనం దేవుని దగ్గర అడిగితే దేవుడు తన సేవకుల ద్వారా బయలుపరుస్తారు, కళలు దర్శనాల ద్వారా బయలుపరుస్తారు. ఎలాగ నీకు అర్థమైతే అలాగున నీకు తెలియచేస్తాడు నువ్వు అడిగినది. ఆ ఒక్క మంచి లక్షణము దావీదులో ఉన్నది, దేవునికి ఇష్టమైన మనస్సు అది. రెండవదిగా దేవుని సన్నిధి అంటే దావీదుకు చాలా మక్కువ. అందుకనే సౌలు రాజుగా ఉన్నప్పుడే మందసాన్ని శత్రువులు పట్టుకెళ్ళిపోయారు. అయితే సౌలు మందసాన్ని తీసుకురాగలిగిన కెపాసిటీ ఉంది. రాజు ఎక్కడున్నా కూడా సైన్యాన్ని పంపించి మందసం తీసుకురావచ్చు. మందసం అంటే ఏంటి? దేవుని మందసం, దేవుని సన్నిధి. దేవుని మందస్సము ఇశ్రాయేలు దగ్గర ఉన్నప్పుడు గెలిచారంట, దేవుని మందస్సం వారితో లేనప్పుడు ఓడిపోయారంట. అటువంటి దేవుని మందస్సము శత్రువుల దగ్గర కొన్ని సంవత్సరాలుంటే సౌలు పట్టించుకోలేదు.
అంటే సౌలుకు దేవుని సన్నిధి పట్ల అంత ఆసక్తి లేదు. అయితే ఇక్కడ దావీదుకు మాత్రము, దావీదు రాజైన వెంటనే చేసిన గొప్ప పని ఏంటంటే శత్రువుల దగ్గర ఉన్నటువంటి దేవుని మందసాన్ని తను 30,000 మందిని వెంట పెట్టుకొని వెళ్ళి తీసుకొని వచ్చాడు. మందస్సును తీసుకొచ్చేటప్పుడు ఊరేగింపుతో తీసుకొని వచ్చాడు. నాట్యం చేస్తూ, ఆరాధన చేస్తూ, కీర్తనలు పాడుచు, నా దేవుడి మందసము మా దేశానికి వచ్చేసింది, మా యొద్దకు వచ్చేసింది, ఇక దేవుడి మందసం ఎక్కడ పడితే అక్కడ ఉండటానికి వీలు లేదు, ఆయనకు ఒక గుడారమును ఏర్పాటు చేసి ఈ మందసాన్ని నేను గౌరవప్రదంగా ఘనతాస్పదంగా నేను ఉంచుతాను అని రాజైన వెంటనే అతను చేసిన గొప్ప పని, శత్రువుల దగ్గర ఉన్నటువంటి దేవుని మందసాన్ని ఊరేగింపుతో ఘనపరుస్తూ దేవుడు తీసుకొని వచ్చాడు. అది ఏమర్థమవుతుంది? దావీదుకు దేవుని సన్నిధి పట్ల, దేవుని మందిరము పట్ల, దేవుని సంగతుల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉన్నది. కాబట్టి ఈ రోజున మనందరం కూడా దేవుని సన్నిధి అంటే ఆసక్తిని కలిగి ఉండాలి. దేవా, నీ సన్నిధి ఎప్పుడు మాతో ఉంచు, నీ సన్నిధి మా కుటుంబంతో ఉంచు, నేను ఎక్కడికి వెళ్ళినా నీ సన్నిధి మాతో రానివ్వయ్యా అని అడిగితే, దేవుని సన్నిధి నీకు తోడుగా వస్తే దేవుడే నీకు తోడుగా వచ్చినట్టు. అప్పుడు నీవే ప్రయాణంలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, నువ్వు ఎటువంటి పనులు చేస్తున్నా, నీ మీదకి శత్రువు ఏ విధము చేతను ముట్టలేడు. దావీదుని ఏ శత్రువు ముట్టలేకపోయాడు, దావీదుని ఏ శత్రువు ఓడించలేకపోయాడు. అయితే ఈ 40 సంవత్సరాల ప్రయాణంలో కూడా కొన్నిసార్లు ఏం జరిగింది అని అంటే, ఒకవైపు 40 సంవత్సరాల పరిపాలన కాదు, రాజు కాకముందు కూడా సౌలు ఏం చేశాడు అని అంటే దావీదును తరిమాడు. రాజు అయిన తర్వాత సొంత కొడుకే తరిమాడు. అబ్షాలోము అనేటువంటి వాడు దావీదు ప్లేస్లో ఉండటానికి ప్రయత్నం చేసి తండ్రిని తరిమినప్పుడు దేవుడు దానిని వదిలిపెట్టలేదు, కన్న కొడుకైనా కూడా విడిచిపెట్టలేదు. నేను ఏర్పాటు చేసుకున్నటువంటి నా సేవకుడి మీద, అతను సింహాసనం మీద కూర్చోవాలి, అతని సింహాసనం నీవు ఆశిస్తున్నావా అని అబ్షాలోమునే చంపించేశాడు దేవుడు. ఇక దావీదు మీదకి ఎవరు అన్యాయంగా వచ్చినా దేవుడు మాత్రం మౌనంగా లేడు. మీరు గనక దేవునికి ఇష్టలుగా జీవిస్తుంటే, దేవునికి హృదయానుసారులుగా జీవిస్తుంటే, మీ మీదకి ఎవరు వచ్చినా కూడా దేవుడే ఊరుకోడు. ముందు దేవుడే మౌనంగా ఉండడు. అసలు మీరు మౌనంగా ఉండొచ్చు, కానీ దేవుడు అస్సలు మౌనంగా ఉండడు. మీ మీద ఈగ వాలకుండా చూసుకుంటాడు. ఆయన దూతను మీకు కావలి ఉంచి, ఆయన సన్నిధిని మీకు తోడుగా ఉంచి నడిపిస్తాడు, మీకు క్షేమాభివృద్ధిని కలిగి చేస్తాడు. అంతేకాదు దావీదు తన జీవితాంతము కూడా సమూయేలు, నాతాను అనబడేటువంటి గొప్ప ప్రవక్తల ద్వారా నడిపించబడ్డాడు. అందుకే ఎక్కడ ఆ ఓటమి అనేది చూడలేదు. దేవుడు సమూయేలుకి, నాతానికి ఉపదేశం చేస్తున్నప్పుడు ఆ ఉపదేశం తీసుకొని వెళ్ళి దావీదుకు చెప్పినప్పుడు దావీదు ఆలోచన ప్రకారం ముందుకు కొనసాగాడు. అయితే ఈ రోజున మనం గమనించాల్సింది, దావీదుకు దేవుడు 40 సంవత్సరాలు ఇశ్రాయేలును పరిపాలన చేసే భాగ్యం ఇచ్చాడు. అతను మొదట ఎవరసలు గొర్రెలు కాసుకునే కాపరి. ఆ గొర్రెలు కాసుకునే స్థితి నుంచి, గొర్రెల కాపరి నుంచి అతని హృదయం చూసిన దేవుడు, అతను దేవునికి ఇష్టడిగా ఉండటం చూసి, ఇతన్ని నేను గొర్రెల కాపరిగా ఉంచకూడదు, ఇతన్ని నేను ఇశ్రాయేలుకు రాజుగా ఉంచాలి అని ఆయన డిసైడ్ అయిపోయి, ఆయన ఉద్దేశించిన ప్రకారము దావీదును సమయం రాగానే ఇశ్రాయేలీలందరి మీద రాజుగా చేసి ఏలుబడి చేయించాడు. గొప్ప కీర్తిని, ఘనతనిచ్చాడు. చివరికి యేసుక్రీస్తు ప్రభువారు కూడా దావీదు కుమారుడను అని పిలిపించుకున్నాడు. హల్లెలూయా. అంటే దావీదు అంటే దేవునికి ఎంత ఇష్టడో చూడండి. యేసయ్య ఏమని పిలిపించుకున్నాడు భూమి మీద? దావీదు కుమారుడా, దావీదు కుమారుడా అని. కాబట్టి దావీదు ఇట్లా 40 సంవత్సరాలు ఇశ్రాయేలు మీద పరిపాలించి దేవుని నామానికి మహిమ తెచ్చాడు. అతనికి దేవుడు ఘనతనిచ్చాడు. అయితే ఎంతకాలం బ్రతికాడు దావీదు అని అంటే 70 సంవత్సరాల పైన బ్రతికాడు. అంతే, దాదాపు 70 చిల్లర అతను బ్రతికాడని వాక్య లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఎందుకంటే 30వ సంవత్సరం రాజయ్యాడు, తర్వాత 40 సంవత్సరాలు పరిపాలన చేశాడంటే 30 + 40 ఎంత? 70, దాదాపు 70. ఇంకొకవేళ లాస్ట్లో అనారోగ్య బలహీనంగా ఉన్నాడు కదా బెడ్ మీద, మరి కొన్ని సంవత్సరాలు, నాకు తెలిసి 70 + 70+లో దావీదు తన జీవితాన్ని ముగించుకొని దేవుని యొద్దకు వెళ్ళిపోయినట్లుగా
మన వాక్య లేఖనంలో చూస్తాం. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుడే దావీదుని పిలిచాడు రాజుగా ఉండటానికి, గొర్రెల దొడ్లో నుంచి పిలిచాడు. అతను రాజును చేసిందాక దేవుడు మౌనంగా లేడు. సమయం వచ్చినప్పుడు అందరినీ కదిలించాడు. తన ప్రణాళిక దావీదు ద్వారా నెరవేర్చేటట్టుగా చేసేసాడు. దావీదుకు దేవుడు తోడుగా ఉండడాన్ని బట్టి దావీదు అంతకంతకు వర్ధిల్లాడట. దావీదు కుటుంబము అంతకంతకు వర్ధిల్లిందంట. దేవుని నామానికి మహిమ కలుగుగాక. మీరు మీ కుటుంబాలు ఈ కాలములో అంతకంతకు వర్ధిల్లుదురుగాక యేసు నామములో. ఆమేన్. దేవుడి వాక్యాన్ని మన హృదయాల్లో తన ఆత్మ ద్వారా ముద్రించి నూరంతలుగా ఫలింపచేయునుగాక.